పొద్దుగాలో పని పైటీలో పని ఇరాం లేకుండా మునుం పెట్టి తిరుగుడు మీటింగ్లు పెట్టి పొట్టు ముచ్చట్లు చెప్పుడు షేయ్ పార్టీ ఎలుకలయ్యి 2 ఏళ్లు అయినందుకు ప్రజాపాలన విజయోత్సవాల పేరుతోని రాష్ట్రం అంతా తిరుగుతుండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పోయిన కాడల్లా మీటింగ్లు పెట్టి ఈ 2 ఏళ్లల్లా ఏమేం చేసిర్రో పబ్లిక్ కు పూసగుచ్చుతుండు. అట్లియాల నల్గొండ జిల్లాకు పోయిండు. ఇక ఆడే ముచ్చట్లు చెప్పిండో అస్కరదంపర్. ఇటు నల్గొండ జిల్లా దేవరకొండలో నడిచింది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సార్ టూరు. ప్రజాపాలన విజయోత్సవాలను పబ్లిక్ కెలక చెప్పేందుకు దేవరకొండకు వచ్చిండు అన్నట్టు సీఎం సారు. ఏం తక్కువ 700 కోట్ల రూపాయల ఇలువగల్ల పనులు సాల్వ్ చేసేందుకు శంకుబండలకు పరదాలు గుంజిండు. రోడ్లు, కాలేజీలు, బళ్ళు, మోరీలు ఇట్ట బొచ్చడు పనులు చేస్తారు పైకం పెట్టి. గిట్ల పరదాలు గుంజేటి కార్యం ఒడవంగానే ఆడికెంచి సీదా మీటింగ్ కాడికి వచ్చి పాత సర్కారులకు సూటి పెట్టిండు. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజలను మీరు 4 కలిసి పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే నిన్ను శిక్షించటోడు. ఆడోళ్లకు పిరి బస్సు, 2 లక్షల రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు. గిట్ల తెలంగాణలో షేయ్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 ఏళ్లలో పబ్లిక్ కొరకు ఏమేం చేసిండో చెప్పుకొచ్చిండు కుల్లా. చంద్రశేఖర్ రావు గారు, నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావో గా ఊర్లో నువ్వు ఓట్లాడుకో. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని ఉలకలే పలకలే. కానీ దేవరకొండ ప్రజలు నిజాన్ని గుర్తించిండ్రు. బాలు నాయకును 45,000 ఓట్ల మెజార్టీతోని ఇవాళ గెలిపించారు. పోయిన పాత సర్కారు అధికారంలో ఉన్న 10 ఏళ్లు 50 కిలోమీటర్లు తవ్విన టన్నెల్ పనులు అయిపోయేడుండే తవ్వకుండా పడాకేసిర్రు. మేము వచ్చినాకనే టన్నెల్ పనులు సాల్వ్ చేసినాం. నడిమిట్లో చిన్న తిప్పలై ఆగింది. జరంత ఆలస్యమైన టన్నెల్ పనులన్నీ ఓడిపిస్తాం అనుకొచ్చిండు సీఎం సారు. నోటుకు ఓటు అమ్ముకోవద్దు, మంచోళ్లకు ఓటేయాలి, ఊళ్ళో సర్పంచులను మంచోళ్ళని ఎన్నుకోవాలి, పల్లెల్ని ఎలుగులు చేసుకోవాలని పబ్లిక్ ను కోరిండు. ఆఖరికి మరి చూడాలే పబ్లిక్ ఎవరికి ఎక్కువ ఓట్లేస్తారు అనేటిదిగా. తెలంగాణ హాలతే మార్చాలి. 2047 వరకు దునియాలనే గొప్ప రాష్ట్రం లెక్కన చేయాలని చూస్తుర్రు సర్కారోళ్ళు. అందుకే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యాన్ని ముంగటేసుకుర్రు. దునియాలున్న పెద్దోళ్ళు వస్తుర్రు కూడా ఆ కార్యానికి. ఓ రోజు కార్యానికి చుట్టాలను పిలిచేటి పనుల మంత్రులుంటే కార్యం పనులు ఎట్లయితున్నాయో ఆర్చుకునేందుకు కుర్దు సీఎం సార్ వచ్చిండు. ఫ్యూచర్ సిటీలు అయ్యేటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. ఏర్పాట్లు ఎట్టెట్టయితున్నాయి, సౌలతులన్నీ చక్కగా ఉన్నాయా లేవా, పనులన్నీ ఎంతవరకు వచ్చినాయి అనేటిదంతా మంత్రి పొంగులేటి సార్ పోయి అరుచుకొని వచ్చిండు. ఇవాళ 2035 వరకు అప్పులు సప్పులు లేకుండా అవుతుంది, 2047 వరకు దునియాలనే గొప్ప రాష్ట్రం తెలంగాణ అవుతుందని వచ్చిండు సారు. ప్రజాభవన్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నడిచేటి వార్ రూమ్ కు పోయి అరుచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. అటెంక మంత్రులు అధికారులతో కలిసి సమీక్ష పెట్టి కార్యాన్ని ఎట్టెట్ట నడిపియాలనో పూసకూర్చుండు. ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరొకసారి కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది. కానీ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము దేశముకు ఉన్నటువంటి నిధులు, సంబంధాలు, అధికారికంగా నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా భాగస్వామ్యం. కాబట్టి మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. తప్పకుండా సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు. పొద్దంతా ఆడాడ పనులన్నీ అరుచుకున్నాక పొద్దుముకి సీఎం సార్సుతో వచ్చిండు సమ్మిట్ పెట్టేటి జాగల పనులన్నీ అరుచుకునేందుకు. ఇదిట్టుంటే ఇటు దునియా మీటింగ్ కు రావాలని ఇప్పటికే చుట్టాలందరికీ కారట్లు అందినాయట కూడా. ప్రధాని మోదీ సారు, షేయ్ పార్టీ ముఖ్య లీడర్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కుర్దు సీఎం సారే కలిసిండు. కారటిచ్చి మీటింగులకు రావాలని పిలిచిండు కూడా. ఇటు సోమవారంకేంచే మీటింగులు 2 వద్దులు నడుస్తాయి. దునియాలున్న దేశాలకేంచి పెద్ద కంపెనీల ఓనర్లు, సీఈఓలు, బాసులు, ముఖ్యమైన వాళ్ళంతా బొచ్చడు మంది వస్తారు ఈ మీటింగులకు. 2047 నాటికల్
కల్లా తెలంగాణ రాష్ట్రం ఆలతు మారుస్తానికి పెట్టుబడులకు అగ్రిమెంట్లు జరుగుతాయట. మంత్రులు సుతా అంతే, తలో రాష్ట్రం మంచుకొని కారట్లు పట్టుకొని తిరుగుతున్నారు ముఖ్యమంత్రుల్ని దునియా మీటింగ్లకు పిలిచేందుకు. మరి చూడాలి ఎటువంటి కంపెనీలు వస్తాయి ఈ మీటింగ్లతో తెలంగాణకి ఎంత ఫాయిదా అవుతుంది అనేటిదిగా రేపు ఈ బస్సు సల్లగుండా బస్ స్టాండ్కి వచ్చి 2 గంటలు అవుతుంది. ఇదివరకు దాకా బస్సు రాకపాయే. ఏంది సారు బస్సు ఇలా వస్తుందా రాదా అని బస్ స్టాండ్లా ప్లాట్ఫామ్ మీదకి గంట ముందు వచ్చినాం, అయినా కూడా బండి రాలేదు. రైలు వస్తుందా రాదా చెప్పమని ప్లాట్ఫామ్ మీద ఇగో గిట్ల మస్తులే చూసినాం. గాని ఇప్పుడు ఈ పంచాది గాలి మోటార్ డిపోలలో కూడా అవుతుంది. ఇక చూడుర్రు మీరే, విమానాలు రాక ఎంత పెద్ద పంచాది అయ్యిందా. రోజు రోజుకు ఇండిగో విమానాల కథ ఇగిలిచ్చినట్లయితుంది కదా. 5వ రోజుకి నా కంపెనీ గాలి మోటార్ రాక మస్తు అవస్థలు పడ్డారు ప్రయాణికులు. శంషాబాద్ లో టికెట్ తీసుకున్న వాళ్ళంతా పెద్ద పంచాయతీ మోపు చేస్తే అటు బొంబాయిలకి నైజీరియా నక్క ఇండిగో కౌంటర్ మీదకి ఎక్కి మరీ జవడం చేసింది. గట్టిగా అరుచుకుంటా జనం ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా అని కండర్ చేస్తే పాపం కంపెనీలు మా తప్పు కాదు మేడం, కంపెనీ పెద్దలదని బదిలాడిరు. అట్లా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో సాగుపోతున్నోళ్ళు, కొలుగుపోతున్నోళ్ళు, పెళ్లి పేరంటాల పని మీద పోతున్నోళ్ళు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఒక్కలేంది మంది ఆగిపోతే సూట్ కేసులన్నీ గీ తీర్ర జామైనాయి. అయితే అందరు టికెట్లు ముందే బుక్ చేసుకుని టైంకి పోతుంటారు కదా. ఒకట్లా పోయిన వాళ్ళకి ఎవరికి సుతా ఇండిగో విమానాలు వస్తున్నాయా లేదని ముందస్తు సమాచారం ఇయ్యలేదట. దీంతో పడిగాపులు కాసి యాస్టగొన్న జనం ఇండిగో అధికారుల మీదకి మరలబడ్డరు. నినాదాలు చేసుకుంటా మీద అసలు విమానాల కంపెనీనా మీకంటే అట మీద ఆటోలు నయమని మస్తు గుర్సాయిరు. అన్నట్లు శనివారం ఒక్కనాడే 400 పైన ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయితే అందులో ఒక్క మన శంషాబాద్ కించే 43 గాలి మోటార్లు రద్దయినాయి. ఇక ఈ మోకం చూసి కడమ కంపెనీలు మస్తు రేట్లు పెంచారట విమానాల టికెట్లు. అందుకే ఇప్పుడు దేశమంతా ఇండిగో విమానాల మీద పెద్ద లొల్లే నడుస్తుంది. వీళ్లకు గాలి మోటార్లు నడుపుడు చేత కాదు, ఊరికే ఈ కంపెనీ బంద్ పెట్టమని కళ్ళెర చేస్తున్నారు ప్రయాణికులు. అటు ఇదే ముచ్చట మీద సినిమా వీళ్ళను సోను సూదన్న మాట్లాడుకుంటా ఇండిగో ఉద్యోగులు తప్పేం లేదు, వాళ్ళని గౌరవించురి, అదంతా కంపెనీ పెద్దల తప్పు అన్నట్టు మాట్లాడుకొచ్చుండు. ఏదేమైనా అంత సెట్ కావాలంటే ఇంకో వారం 10 రోజులు పడుతుంది అంటున్నారు. మరి ఇక ఏమైతుంది ఏమో చూసుకుంటూ పోవాలి. మొన్ననాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారు తెల్లందాకా పెట్రోలింగ్ చేసిండనేటి ముచ్చట చెప్పుకున్నాం కదా. అగో అట్లనే ఇయ్యాల ఇంకో కార్యం ముంగటేసుకుండు. పోలీస్ గుంపునేసుకొని పట్నం అంతా గస్తీ కాసేటి ఈగ్రం చేసిండు. నాకు తెలిసి ఇంతవరకు ఇంతమంది పోలీసు వాళ్ళతోని గస్తీ కాసిందే తెలియదబ్బా. నేను చెప్పుడు కాదు కానీ ఈ వార్త చూస్తే మీరు కూడా అదే అంటారు. మరి 5,000 మంది పోలీసోళ్ళు ఒకటే పారి 150 దుక్కుల తనిఖీలు. ఓ మాపంతా గస్తీ కాసిరు పట్నంలో. ఆపరేషన్ కవాచి పేరుతోని హైదరాబాద్ అంతా జల్లెడబట్టిరు పోలీసోళ్ళు. పట్నంలో ఇంతవరకు గంతమంది పోలీసోళ్లతో గస్తీ కాసిందే లేదట. ఆపరేషన్ కవచ్ పేరుతోని సిటీలో మొత్తం దాదాపు 150 చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ని, వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఈ ఒక్క ఆపరేషన్ కవచ్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ కవచ్ ప్రోగ్రామ్ ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిపోయేటి బండ్ల నాపుడు చెకింగులు చేసుడు. అర్ధరాత్రి 10ంటికి సాల్ చేస్తే తెల్లారిందాక నడిచినాయి తనిఖీలు. పట్నంలో ఉన్న 150 దుక్కుల్లో ఒకటే పాలు చెకింగులు చేసిరు పోలీసు వాళ్ళు. లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఆర్ముడ్ రిజర్వ్, బ్లూ కోర్టు, పెట్రోలింగ్ ఇట్లా మొత్తం 5,000 మంది కొలువు చేసిరు మాపంతా. వెహికల్ చెకింగ్ కూడా చేస్తాము. వెహికల్ తో పాటు వెహికల్ చెకింగ్, వెహికల్ లోపల ఏమైనా క్యారీ చేస్తున్నారా, వెపన్స్ కావచ్చు, గాంజా కావచ్చు, ఇంకేమైనా ఇల్లీగల్ మెటీరియల్ ఏదైనా ఉన్నాయి అవి క్యారీ చేస్తున్నారా అన్నది అది కూడా చూస్తున్నాం. అదే విధంగా వెహికల్ లో ట్రావెల్ చేస్తున్న పర్సన్స్ వాళ్ళు ఏమైనా క్యారీ చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా సస్పెక్ట్ పర్సన్స్ ఉన్నారా, లేదంటే ఏదైనా ప్రీవియస్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి అబ్స్టాండింగ్ లో ఉన్నారా, ఇవన్నీ కూడా మనం పెడుతున్నాం. పట్నంలో శాంతి భద్రతలను ఇగింత గట్టిగా చేసేందుకే ఈ తనిఖీలు అనేది పోలీసు వాళ్ళు అంటున్నమాట. బండ్లు, కార్లు, ఆటోలు అన్ని ఆపుడే చెకింగులు చేసుడే, దేన్ని ఇడవలేదు. హైదరాబాద్ సిపి సజ్జనార్ సారే దగ్గరుండి అంతా అరుచుకుండు కూడా ఎక్కడెక్కడ ఎట్టెట్ట నడిచింది అనేటిదంతా. కానీ ఏ మాట కామాట సజ్జనార్ సార్ వచ్చినాక జరంతా భయం జ్వరపడ్డదుల్లో పట్నంలో ఉన్న గుండాగాండ్లకు.
ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు వాళ్ళ కొడుకులు మన్మళ్ళు మునిమన్మళ్ళు పిల్ల తరం కూర్చొని తినేంత ఆస్తులు వెనకేసుకుంటారు ఈ నాయకులు అని అంటుంటారు చాలా మంది. కానీ అందరు అట్లా ఉండరని చూపిస్తుండు ఓ ఎమ్మెల్యే సారు. నన్ను గెలిపించింది జనాలకు సేవ చేస్తానికే అని ఎప్పుడు చూడు జనంలోనే ఉండుకుంటా వాళ్ళ తిప్పలు తీరుస్తుండు. ఇంతకు గా ఎమ్మెల్యే ఎవళ్ళంటే ఇంకెవరు ఎంఎస్ రాజన్న. అవు సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న తన పేరును అక్కడి జనాలు ఎప్పటికీ యాది పెట్టుకునేటట్లు మంచి మంచి పనులు చేస్తాడు. అసలు ముచ్చట ఏంటంటే తన నియోజకవర్గంలో 10వ తరగతి చదువుతున్న 3,000 మంది పొలగాళ్లకు చెక్కులు పంచిండు సారు. అది గిన బడి ఫీజుల కోసం 3,60,000 రూపాయలు చెక్కుల రూపంలో ఉంచబోయి ఫీజులు కట్టలేక తిప్పలు పడుతున్న అవ్వయ్యలకు పిలిచి మరీ చేతిలో పెట్టిండు. అయితే 10వ తరగతి వెళ్ళినాక పొలగాళ్ళు పై చదువులో పోతుంటారు కదా, అవగట్ల ప్రైవేట్ బళ్ళలో చదివే పొలగాళ్లకు ఫీజుల భారం ఎక్కువై ఏడ చదువు మానేస్తారు అని సారి ఈ పని ముంగడేసుకుండు. తన జేబులకెంచి సొంత పైసలు పెట్టి పొలగాళ్ళ చదువులకు ఆసరైతుడు. గిట్లా గొప్ప ముచ్చటే. అట్లని ఇది ఒక్కటే కాదు, మొన్న నడుమ ఇల్లు లేక బాత్రూమ్ లో ఉంటున్న ఓ గరీబుల గోసలు చూసి సారు వెంటనే ఇల్లు కట్టించిండు. తానే స్వయంగా పెద్ద సుట్ట లెక్క ఆధారపడి ఇంట్లో పాల్గిన పొంగిచ్చిండు. లీడర్ గా ప్రయాణాల బాధ్యతను జనాలకు యాద్ చేసిండు. అటు బ్యాంకు పోయిన ఈ పెద్ద మనుషులను చేయి పట్టుకొని రోడ్డు దాటిచ్చి వచ్చిన పని ఏందో చూడమని బ్యాంకులకు ఆర్డర్ వేసిండు. ఈడికే ఒడవలే, ఏదైనా సమస్యలుంటే సీది వచ్చి నాకే చెప్పొచ్చు అని ప్రజా దర్బార్ కార్యం పెట్టి జనం తిప్పలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఆ నడుమ దావకాన్ల ఆలత ఎట్లుంది, పేషెంట్ల తిప్పల సరిగా పట్టించుకుంటారో లేదో అని మారేషంలో పోయి మరి చెక్కిలు చేసిండు. ఓ గిట్లా ఒక్కటేంది, రాజన్న పనితనం గురించి చెప్పాలంటే బొచ్చడు ముచ్చట్టు ఉన్నాయి. అందుకే ఇన్నొద్దులకు మంచోని గెలిపించుకున్నాం, ఎమ్మెల్యే అంటే గిట్లుండాలి అని అనుకుంటున్నాట అక్కడి జనాలు. సినిమాల హీరోలకు మస్తు మంది అభిమానులు ఉంటారు. అలా డాన్సులకు, ఆటలకు, పాటలకు, నటనకు, డైలాగులకు అభిమానులు అవుతుంటారు. సినిమాల హీరోలకు పబ్లిక్ అభిమానులు ఉంటే రియల్ హీరోలకు సినిమా హీరోల అభిమానులు. అవునంటే కావాలంటే ఈ వార్త చూడరు, మీకే తెలుస్తుంది. రియల్ హీరోను కలిసిండి ఇయాల. అవు సినిమాల హీరో శివరాజ్ కుమార్ సారు ఎర్రజెండా పార్టీ తరపుకించి 5 మాటల ఎమ్మెల్యే అయిన గుమ్మడి నరసన్న ఇంటికి వచ్చిండు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కారేపల్లి నరసన్న సొంతూరు. హీరో సార్ వస్తుండని ఊరోళ్ళంతా ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు ఈ తరీకల. అటంక నరసన్న కాళ్లకు దండం పెట్టిండు హీరో సారు. గుమ్మడి నరసన్న బయోపిక్ లో శివరాజ్ కుమార్ సారే హీరో. I was very happy the way you people welcomed me. I hope everybody will love me in this film. And I want all your blessings and encouragement for this film. గుమ్మడి నరసయ్య జీవితం మీద తీస్తున్న సినిమాలో హీరోగా చేసుడు ఆయన అదృష్టం అనుకొచ్చిండు శివరాజ్ కుమార్ సారు. అవు మరి అదృష్టమే. 1 కాదు 2 కాదు 5 మాటల ఎమ్మెల్యే గాని ఇంతవరకు సొంతంగా ఇల్లు లేదు, ఓ కార్ లేదు. ఇప్పటికి సైకిల్ మీదనే పోతాడు. అవసరం అయితే అందరిలా కలిసి బస్ ఎక్కి తిరుగుతాడు. గంత గొప్ప మనిషి. ఇప్పుడు ఆయన జీవితం మీద సినిమా తీస్తుంటే అందులో కన్నడ హీరో శివరాజ్ కుమార్ నరసన్న క్యారెక్టర్ చేస్తుంటే అదృష్టమే కదా మరి. ఇవాళ ఈ చిత్రం నిర్మాణం జరగబోతుందంటే ఈ చిత్రం నేచురల్ గా ఉండాలనేటువంటిది నా కోరిక. నేను ఏ పద్ధతుల్లో ఉండేవాడిని, నా పద్ధతి ఏంటి, నా విధానం ఏంటి, నా స్వభావం ఏంటి అనేటువంటిది ఉండాలి అనేటువంటిది. నా స్వభావం ఏంటి అనే దానికి వస్తే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతి కానీ, ఒకరిని ఒకరు దోసుకునేటువంటి పద్ధతి కానీ, ఇక్కడ చిన్నోడు పెద్దోడు అనేటువంటి తేడా గాని లేనటువంటి వ్యవస్థ కావాలని చెప్పి. అయితే కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గుమ్మడి నరసన్న జీవితం మీద తీస్తున్న సినిమా షూటింగ్ చాలా అయింది ఇయాల. గా కార్యానికి పెద్ద చుట్టం లెక్కన సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చిండు. సారే కెమెరాకు కటకొత్తి షూటింగ్ షాల్ చేసిండు. మొట్టమొదటి సినిమా క్లాబ్ కొట్టింది కూడా నరసన్న గారి సినిమానే. ఇప్పటి వరకు ఏ ఫంక్షన్కి పోలేదు, సినిమా షూటింగ్కి పోలే, క్లాబ్ కొడతానికి పోలే. నరసయ్య గారి ఉన్న అభిమానం, ఆయన ప్రజల మనిషిగా వ్యవసాయం చేసుకుంటూ సైకిల్ మీద తిరుగుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందంటే మామూలు విషయం కాదు. అలాగే మన ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ గారు కన్నడంలో పెద్ద యాక్టరే కాదు, ప్రజల మనిషి. విన్నారు కదా, ఇప్పటికైతే ఇంతే. ఇక సినిమా టాకీస్ లోకి వచ్చినాక ఎట్టుందనేటి ముచ్చట్లన్నీ అప్పుడు మాట్లాడుకుందాం. రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ఇంత హంగామా చేసిరో లేదో గాని పంచాయతీ ఎలక్షన్ల మస్తు జోరు చూపిస్తున్నారు జనాలు. మాకోటి ఏమంటే మాకే ఓటేయమని తీరు హామీలు ఇచ్చుకుంటా ఇచ్చంతరమైన ఓట్లు పెట్టుకుంటా ప్రచారం చేస్తుర్రు. మరి రాష్ట్రం అంతటా ప్రచారాల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో ఎప్పటికప్పుడు మనం కూడా అరుసుకోవాలి కదా. మరి ఆలస్యం ఎందుకు పండ్రి.
తెలంగాణ అంతటా ప్రచారాలు రోజుకింత జోరుగా అవుతున్నాయి. 3వ విడతల నామినేషన్ వేసిన వాళ్ళకు గుర్తులు రాలేదు గాని మొదటి విడత ఇంకా 2వ విడతలు వేసిన వాళ్ళు గుర్తులు పట్టుకొని బజబజారు తిరుక్కుంటా ఓట్లాడుతుర్రు. ఇట్లనే కోనరాంభీం జిల్లా టీసీర్పూర్ లో ఒడ్డేటి నాగమణి నానయ్య అంటోలు మొదలు చేయి పార్టీ తరపుకించి నామినేషన్ వేసిర్రు. మరి తెర వెనుక ఏమైందేమో తెలియదు గాని వేసిన నామినేషన్ విత్డ్రా చేసుకుని ఉన్నట్టుండి పువ్వు పార్టీ కండువా కప్పుకురు. అటు వెనక బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలబడరాట. ఇక సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్ అభ్యర్థిగా గుంటకండ్ల రామచంద్రారెడ్డి అనే 90 ఏళ్ల పెద్ద మనిషి నిలబడ్డాడు. ఈయన మన మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి సార్ వల్ల నాయన. అయితే జగదీష్ రెడ్డి సారు సర్పంచ్ కుర్చీని ఏకగ్రీవం చేద్దామని బానే తనలాండాడు గాని అటు దిక్కు చేయి పార్టీ వాళ్ళు అస్సలు కుదరదనేసరికి ఓట్లకు పోవాల్సి వచ్చింది. అందుకే అలా నాయన రంగంలో దించి ప్రచారం చేపిస్తుండు. గిట్లా ఈ పెద్ద మనిషి చూత వయసు మీద ఉన్న లెక్క మస్తు జోరుగా ప్రచారం చేస్తుండు. కత్తెర గుర్తుకే వేయాలి. నేను గెలవాలనంటే కత్తెర గుర్తుకే వేయాలి. మీరు కత్తెర గుర్తుకు వేసి ప్రచారం చేసి నన్ను గెలిపిస్తే మీ పెద్ద మనుషులకు కావలసిన వ్యవహారాలు, ఇంకటి పెన్షన్లు, రెండోది ఏమైనా జబ్బులు ఉంటే కళ్ళ జబ్బులు, కుంటిదనం, నొప్పులు, వీటికి నేను ప్రత్యేక డాక్టర్లు తీసుకొచ్చి ఏర్పాటు చేయించి ఆయన చేయిస్తాను. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు ఓటర్లతోని ఒట్టేపించుండు. బీరు బిర్యానీ పైసలకు ఆశపడి ఓటు అసలే అమ్ముకోము అని బొమ్మల రామారావుల విమానం తినిపించిండు. ఇప్పుడు జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికలలో మాకు నచ్చిన, మేము మెచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇక ఇదిట్లుంటే అటు మంత్రి సీతక్క సొంతూరు జగ్గన్నపేటలో సర్పంచ్ ఏకగ్రీవం అయింది. అర్రె వెంకన్నను ఏ పోటీ వీడి లేకుండా గెలిపించినందుకు ఊరోళ్ళని తారీఫు చేసింది సీతక్క. ఇక ఈ ముచ్చట ఇట్లుందా, అటు నాగర్ కర్నూలు జిల్లా ఆమరాబాద్ మండలం ప్రశాంత్ నగర్ లా సర్పంచ్ రిజర్వేషన్ ఎస్టీ వచ్చిందట. దీంతో మా ఊళ్ళో అసలు ఎస్టీలే లేరు, నామినేషన్ వేయడం చేయాలని చెప్పి ఓట్లు బంద్ పెట్టిరు ఊరోళ్ళు. 4 ఎస్టీ 4 జనరల్ వార్డు మెంబర్లు వచ్చినా సుధా ఎవరు ముంగడికి రాలే. అటు హన్మకొండ జిల్లా కమలాపూర్ లో ఎంపీ ఈటల సార్ ప్రచారం చేసిండు. పువ్వుపాటి సర్పంచ్ అభ్యర్థిగా పబ్బు సతీష్ ను మీరంతా గెలిపించాలని ఓట్లు అడిగిండు. ఇక ఇవన్నీ ఇట్లున్నాయా. ఇక కోనరాంభీం జిల్లా సర్పంచ్ అభ్యర్థి నిలబడ్డ దర్శనానికి అక్కను విత్డ్రా చేసుకోని అలా మామనేవలో తుపాకీతో బెదిరించారట. ఇక ఈ ముచ్చట్ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు వాళ్ళ ఇంటికాడ బందోబస్తు పెట్టి దొంగ ఎవరో కనిపెట్టే పనులున్నారు. ఇట్లా రాష్ట్రం అంతటా ఎన్నికల పుణ్యమాని తీరు ముచ్చట్లు కనబడుతున్నాయి. చూడాల మరి ఇంకెన్ని వస్తాయో.